10th క్లాస్ వాళ్ళకి ఉద్యోగాలున్నాయండి. అది గూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు. ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాన్ని నేనిస్తుంది అందుకోసమేనండి. మన వాళ్ళు మిగిలిన విషయాల్లో గట్టివాళ్ళే తోపులే గానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు కొట్టే విషయంలో మాత్రం చాలా చాలా వెనకబడున్నారు. 2, 3% కూడా తెలుగు వాళ్ళు కొట్టట్లేదు అని జెప్పి చాలా చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే నేను డీటెయిల్డ్‌గా కాస్త తక్కువ ఉద్యోగాలున్నవి ఇస్తున్నాను. ఇక ప్రత్యేకంగా పెద్ద పెద్ద నోటిఫికేషన్‌లు వందల్లో, వేలల్లో ఉద్యోగాలున్నప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్‌గా నేను ఆ సమాచారం మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, కనీసం కొంతమందైనా దాన్ని వాడుకొని జీవితాల్లో స్థిరపడతారండి. తెలుగువారి హక్కిది. ఏది సెంట్రల్ పూల్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలను కొట్టడం మన హక్కు కాబట్టి దయచేసి దాన్ని పూర్తిగా వాడేసుకోండి. ఈరోజు సిఎస్ఐఆర్‌లో వింగ్స్ చాలా చాలా వింగ్స్ ఉంటాయండి. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం గదా! అక్కడ చాలా వింగ్స్ ఉంటాయి. అక్కడ ఒక వింగ్‌లో 10వ తరగతి చదివిన వాళ్ళకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటామండి. అంటే అటెండర్ ఉద్యోగం. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, దీనికి ఇష్టమైన వాళ్ళే ఎళ్ళండి. అంటే ఆ ఫైల్ ఇటు, ఈ ఫైల్ అటు అందించడం, ఆ ఆఫీస్‌కి, ఈ ఆఫీస్‌కి వెళ్ళడం, టీలు గట్రా అందించడం ఇవన్నీ ఉంటాయండి. నేను ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, ఈ పనులు చేయనంటే కుదరదు. అంటే అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశ్యం. పోస్టులు తక్కువున్నా గానీ నేను వదలనండి. ఒక్క పోస్ట్ ఉన్నా గానీ నాదేనండి అనేవాళ్ళు ఉంటారు చూడండి. కిల్లర్ ఇన్‌స్టింక్ట్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది గవర్నమెంట్ జాబులు కొట్టే విషయంలో ఆ ఇన్‌స్టింక్ట్ అనేది బాగా బాగా పనిచేస్తుంది. సో, మరి ఈ రోజుకైతే ఇగో ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను. ప్రతి నోటిఫికేషన్‌ని నేను ఇస్తూనే ఉన్నాను. కాకపోతే ఇంతకుముందు షార్ట్స్ రూపంలో ఇచ్చాను. షార్ట్ వీడియోలు ఇప్పుడు డీటెయిల్డ్ వీడియోలు 5 నిమిషాలొచ్చినా, 10 వచ్చినా, 15 వచ్చినా గానీ ఇచ్చేస్తాను. మరి మీరు దయచేసి ఒక లైక్ ఇచ్చేస్తే ఇక ఈ వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వండి. ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. అంటే మీడియాని ఈ రకంగా గూడా 10 మందికి మేలు చేసేలా వాడుకోవచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఇందులో ప్రమోషన్స్ గట్రా ఏముంటాయండి? ఏముండవు. సరే ఇక టాపిక్‌కొచ్చేస్తున్నాను. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అది సిఎస్ఐఆర్‌లో ఒక వింగ్ అండి ఇది. ఇక్కడ ఇస్తున్నారు. వేకెన్సీలయితే 8 ఉన్నాయి. కానీ జీతం 18,000 నుంచి 56,000 స్కేల్ ఇచ్చారండి. అంటే స్టార్టింగే రూ. 35,000 అందుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక టెస్ట్ పెడతారు. ఏ టెస్టు? 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే ఉంటాయి కదా! అర్థమెటిక్, రీజనింగ్, బేసిక్ ఇంగ్లీషు, బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఇదే పెడతారు. ఆ విషయం కూడా ఇందులో డిస్కస్ చేస్తానండి. ముందు నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. నోటిఫికేషన్ మార్చి 4న రిలీజ్ అయిపోయింది. ఏప్రిల్ 4 దాకా డేట్ ఉంది. సో, ఇబ్బందేమీ లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ కాబట్టి అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే మీరు గూగుల్‌లోకి వెళ్ళి మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇక్కడ నేను ఇవన్నీ చూపించడం వగైరా ఈ వీడియో మేకింగ్‌లు ఇవన్నీ టైం లేదు కాబట్టి డైరెక్ట్‌గా చెప్పేస్తున్నానండి. సిఎస్ఐఆర్ ఐఐసీబీ. సిఎస్ఐఆర్ ఐఐసీబీ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ అని కొట్టండి. అంతే. గూగుల్‌లో ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. అయితే వెస్ట్ బెంగాల్‌లో ఉంది ఇన్‌స్టిట్యూట్. అక్కడికి వెళ్ళి పని చేస్తాను, పర్వాలేదు, నేను అక్కడ కుదురుకుంటాను అనేవాళ్ళు మాత్రమే అప్లై చేయండి. హోమ్ సిక్ ఉంది, నాకు ఇబ్బంది ఉంది అనేవాళ్ళు దయచేసి అప్లై చేయొద్దు. మరి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటున్నారు. పే ఇచ్చేసాను. కలకత్తా వెళ్ళాలి. డేట్ కూడా చెప్పేసాను. డేట్ సరిపడా ఉంది కాబట్టి ఇబ్బందేమీ లేదు. ఇక్కడ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ కదండీ! రిజర్వేషన్ ఉంటుంది. రోస్టరు, రిజర్వేషను, హ్యాండిక్యాప్డ్ వగైరా తలా ఒక పోస్టు పంచుతారు కదండీ! అదైతే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది మిస్ అవుతోంది. నాకొస్తుందా? రాదులే, పోస్టులు తక్కువ కదా అనుకుంటారు చూడండి. వాళ్ళు మిస్ అవుతారు. మిగిలిన వాళ్ళు కొట్టేస్తారండి. ఏదో టైంకి కొట్టేస్తారు. ఆ ఇన్‌స్టింక్ట్ ఇంపార్టెంట్. సో, మరి 10th క్లాస్ ఉండాలి గుర్తుంచుకోండి. లేదు ఇంటర్మీడియేట్ ఉంటే ఇంకా ఇంకా మంచిది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటున్నారు. సో, దయచేసి గుర్తుంచుకోండి. మినిమమ్ ఏజ్ 18 దాటాలి కదండీ అందరికీ. మాక్సిమం 25. ఇక్కడ మరి ఎస్సీ, ఎస్టీలకి 5 సంవత్సరాలు, బీసీలకి 3 సంవత్సరాలు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్‌కి వీళ్ళకి వాళ్ళ కోటా ప్రకారం హ్యాండిక్యాప్డ్‌కి 10 సంవత్సరాలు ఉంది కదండీ! ఇవన్నీ కూడా ఇచ్చారు. గుర్తుంచుకోండి. ఇక స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏంటి అనేది చూద్దామండి. ఇది పే స్ట్రక్చర్. 18,000 ఇస్తారు గానీ రకరకాల అలవెన్స్‌లు ఉంటాయి గదండీ! డియర్‌నెస్ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సు ఇవన్నీ కలిపిస్తే స్టార్టింగ్ పే 35,000 ఉంటుంది. తర్వాత పెరుగుతుందండి. ప్రమోషన్‌లు వగైరా అన్ని అవకాశాలుంటాయి. డిపార్ట్‌మెంటల్ టెస్టులు రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఎగ్జామ్ రాయాలి, అది గుర్తుంచుకోండి. ఎగ్జామ్ అనంగానే భయపడిపోవద్దు. మనం ఇక్కడ సమాచారం ఇవ్వటమే కాకుండా సపోర్ట్ చేసేవాళ్ళని కూడా ఇస్తున్నానండి. మాక్ మెంటారింగ్ అని చెప్పి కొట్టండి. మాక్ మెంటారింగ్ వాళ్ళు మీకు ఫ్రీగా టెస్టులు ఇస్తున్నారు. వాళ్ళకి మెసేజ్ చేయండి. నా పేరు చెప్పండి.
ఇస్తారు. మాక్ టెస్ట్‌లు ఎన్ని రాస్తే అంత మంచిదండి. ఇది ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. అయినా పర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే. ముందు సిలబస్ చూడండి, ఓల్డ్ పేపర్‌లు చూడండి, గట్టిగా పట్టుపట్టండి. 2, 3 రివిజన్‌లు లాగిన్ చేయండి. ఆ తర్వాత మాక్ టెస్ట్‌లు 50 రాస్తారా? 100 రాస్తారా? 1000 మీ ఇష్టం. రాయండి. రోజుకి 3, 4 రాయండి. ఎప్పుడు ఎగ్జామ్ ముందు 15 రోజులు ఉంటుంది చూడండి. అప్పుడు రాయండి. ఇక ఈ ఎగ్జాము ఏముంటుంది? ఏంటి? కంగారు పడాల్సిన పని లేదండి. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. 25 క్వెషన్‌లు, 75 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వెషన్‌లు, 75 మార్కులు. జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు. 50 క్వెషన్‌లు, 150 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్‌లు, 150 మార్కులు. టోటల్ 150 క్వెషన్‌లకి 450 మార్కులు. అంటే ఇంటూ 3 అండి. గుర్తుంచుకోండి. అంటే ఒక్క క్వెషన్‌కి 3 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ ఉంది చూడండి మరి. నెగెటివ్ మార్కింగ్ తెలుసు కదండీ! ప్రతి 3 తప్పులకి 1 తగ్గిచ్చేస్తూ ఉంటారు. సో, మరి అక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఎలా రాయాలో అలాగే రాయాలి ఎగ్జామ్‌ని. ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా రాయొద్దు. కొన్ని వదిలేయాలి, పూర్తిగా వదిలేయండి. ఎలిమినేషన్ మెథడ్ వగైరా ఉన్నాయి కదా! అవి చేయండి. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇక్కడ 1:2, 1:3 తీసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు. అంటే క్యాస్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా తర్వాత చూస్తారు అన్నట్టు. ఎస్ఎస్‌సి మార్క్ షీట్ వగైరా దగ్గర పెట్టుకోండి. సో, మరి ముందైతే CSIR IICB ఇదైతే అర్థమవుతుంది కదా! ఇది కొట్టండి, వెళ్ళండి, అక్కడ అప్లై చేసేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ ఎగ్జామ్ గురించి గానీ, ఇంకా వేరే ఎగ్జామ్స్ గురించి గానీ దయచేసి పోస్ట్ చేయండి. మీ కామెంట్ చాలా చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మీ కామెంట్ నేను చదువుతాను. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ఉపయోగపడతాయి. చాలా డౌట్స్ ఉంటాయి మీకు. వేరే రకాల ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే ఇదే ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ గానీ, ఇంకొకటి గానీ. సో, మరి ఇలాగ ప్రతిదీ ఇక మీదట నేను డెడికేటెడ్‌గా అందించేద్దామని చెప్పుకున్నామండి. జాబ్ న్యూసే కాదు, మీకు హెల్త్, లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ కదండీ! ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. ఇంకా అనవసరమైన పులిహార వగైరా ఏముండదు. సోషల్ మీడియాని ఒక మంచి కోసం వాడొచ్చు అని నేను బలంగా నమ్ముతాను. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. సో, దయచేసి మీరందరూ కూడా చిన్న సపోర్ట్ ఏం లేదండి. ఒక లైక్, ఒక ఫాలో అంతే. షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇంత మంచి సమాచారం కదా! షేర్ చేస్తే నిరుద్యోగులు ఉపయోగించుకుంటారు. కొంతమంది జీవితాలు బాగుపడినా మనం హ్యాపీ కదండీ! మన జీవితానికి, సోషల్ మీడియాకి కూడా అది పరమార్థం అని నేను నమ్ముతాను.